విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబుల్ టు బి అనే స్ట్రక్చర్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాము. అంటే ముఖ్యంగా డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. గత వీడియోలో ఏబుల్ టు బి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, అలాగే ఏబుల్ టు బిలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో జస్ట్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అనే విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ దే హీ షీ అనే 4 సబ్జెక్ట్స్ తీసుకొని ప్రశ్నించడం నేర్పిస్తారు. వేర్ అండ్ వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్స్ చేత. ముందుగా శివ, వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగండి. Where are you able to be? అంటే నీవు ఎక్కడ ఉండగలుగుతున్నావు? I am able to be in Hyderabad. నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నా. దే, Where are they able to be? They are able to be in Delhi. హీ, Where is he able to be? He is able to be in Chennai. షీ, Where is she able to be? She is able to be in Chennai. అంటే ఈజు ఆర్ వాడామన్నమాట. యూ దే వచ్చినప్పుడు ఆర్ వాడినాం. అంటే వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏం వాడాం? ఈజు ఆర్. వేర్ ఆర్ యూ ఏబుల్ టు బి, వేర్ ఆర్ దే ఏబుల్ టు బి. యూ దే వస్తే ఆర్ వాడినాం. హీ షీట్ వచ్చినప్పుడు వేరే తర్వాత ఈజ్ వాడాం. వేర్ ఈజ్ హీ ఏబుల్ టు బి, వేర్ ఈజ్ షీ ఏబుల్ టు బి. రైట్. ఇప్పుడు వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన నరేంద్ర అడగబోతుండు. When are you able to be in Hyderabad? హైదరాబాద్ లో ఎప్పుడు ఉండగలుగుతున్నాం? I am able to be in Hyderabad. ప్రెజెంట్లీ ప్రస్తుతం ఉండగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్ ప్రెజెంట్లీ. దే, When are they able to be in Hyderabad? They are able to be in Hyderabad ప్రెజెంట్లీ. When is he able to be in Hyderabad? He is able to be in Hyderabad presently. షీ, When is she able to be in Hyderabad? She is able to be in Hyderabad presently. రైట్ ఫ్రెండ్స్, ఇలా అడగాలి. ఈ క్లాస్ చక్కగా మీకు అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.